చాలా బాగుంది గైస్. హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ వెన్నెల. ఈ వీడియోలో మనం దాల్ పాలక్ కిచడీని ఎలా హెల్దీగా అండ్ టేస్టీగా చేసుకోవాలి, అండ్ మనం కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటి, అండ్ పాలకూర టమాటా కాంబినేషన్ తినొచ్చా లేదా ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి రెసిపీస్ మనం కొంచెం తిన్నా సరే మన స్టమక్ ఫిల్ అయిపోతుంది అండ్ ఈజీగా కూడా డైజెస్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకు కావాల్సింది పెసరపప్పు, శనగపప్పు అండ్ కందిపప్పు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అండి. నేను బయట చాలా వీడియోస్లో చూస్తున్నాను పప్పు నానబెట్టకుండా యూస్ చేస్తున్నారు, ఇంకొంచెం మంది అయితే కడగకుండా కూడా యూస్ చేస్తున్నారు. మీరు ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. దీన్ని బాగా వాష్ చేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నేను ఈ 3 పప్పులు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇది నేను ముందు రోజే నానబెట్టుకొని ఉంచేసుకున్నాను. మనలో చాలా మందికి పప్పు తింటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అని వింటూ ఉంటాం. ఇలా ఎందుకు అవుతుందంటే మనం ఓవర్ నైట్ సోక్ చేయకుండా మనం పప్పును వండేస్తాం. అలా చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ మనం రాత్రంతా నానబెట్టుకుంటే మార్నింగ్ తినేటప్పటికి మనకి ఈజీగా డైజెషన్ అయిపోతుంది అండ్ గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా రావు. మనం వండుకునే ముందు రాత్రి నానబెట్టిన వాటర్ని వంపేయాలి. ఎందుకంటే అందులోనే మన బాడీకి అవసరం లేని కొన్ని ఉంటాయి. సో వాటిని వంపేసి మళ్ళీ ఫ్రెష్గా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉంటే మనకు నురగలా ఫామ్ అవుతుంది. ఆ నురగను మనం తీసేసుకోవచ్చు అండ్ ఆ వాటర్ని కూడా వంపేయచ్చు. అలా ఎందుకు చేయాలంటే అందులో మనకు కనిపించలేని డస్ట్ పార్టికల్స్ అండ్ బ్యాక్టీరియా ఉంటుందో తీసేస్తే పోతుంది. ఇక్కడ మీరు కారం, పసుపు, కరివేపాకు అండ్ మిర్చి వేసుకోవాలి. ఇక్కడ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ప్రెజెంట్ రైస్ యాడ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే పప్పు నాకు బాగా పేస్ట్లా అయిపోవాలనే ఉద్దేశంతో నేను అవాయిడ్ చేస్తున్నాను. ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఈ గ్యాప్లో మనం పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే కేవలం ఆకులు మాత్రమే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే కాడలు కూడా వేసుకోండి, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని. ఇప్పుడు మనం పాలకూర టమాటా కలిపి తినొచ్చా లేదా అనే ఇష్యూ గురించి డిస్కస్ చేసుకుందాం. తినొచ్చా అంటే తినొచ్చు. మనకి కిడ్నీ ఇష్యూస్ లేకపోయినా, కిడ్నీలో రాళ్ళు అలాంటివి ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే, హెల్తీగా ఉన్నాం అనుకుంటే పాలకూర టమాటా మిక్స్ చేసుకొని తినొచ్చు. ఇఫ్ మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అనుకుంటున్నారు అంటే మాత్రం అవాయిడ్ చేయండి. ఆకులు చిన్నగా కట్ చేసుకొని ఒక 3 to 4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఆనియన్ తీసుకున్నాను, దాన్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ నేను టమాటాను కూడా తీసుకున్నాను. ఇందులో సీడ్స్ పెద్దగా మాకు నచ్చవు అండ్ హెల్తీ కూడా కాదు, సో దాన్ని మేము రిమూవ్ చేసేస్తాము అండ్ బయట పార్ట్ని మాత్రమే కట్ చేసి వేసుకుంటాము. మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా వేసుకోండి. ఇప్పుడు కుక్కర్లో ఆవిరిపోయిందో లేదో చెక్ చేసుకొని, ఒకవేళ పోయినట్టయితే ఓపెన్ చేసి మనం పప్పు ఎంతవరకు ఉడికిందో చెక్ చేసుకోవాలి. ఓకే, బాగానే ఉడికింది అనుకుంటే ఇప్పుడు మనం దాన్ని స్మాష్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్లోనే పప్పులు తీసుకున్న గ్లాస్తోనే సేమ్ గ్లాస్తో ఫుల్గా రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ రైస్ని కూడా మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పప్పులో వేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టి ఒక 2 to 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. మనకి రైస్ కూడా కొంచెం మంచిగా ఉడికితేనే మనకి కిచిడిలోకి బాగుంటుంది. పక్కనే ఇప్పుడు ఒక ప్యారలల్గా ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. నేను ఇక్కడ కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే నేను స్టార్టింగ్ పప్పులో కొంచెమే వేసుకున్నాను. ఒకవేళ మీరు అక్కడ ఎక్కువ వేసుకొని ఉంటే ఇక్కడ స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు అందులో కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేయాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి దాన్ని. ఇప్పుడు టమాటా కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ పాలకూర వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. మనకు ఆకుల నుంచి వాటర్ వస్తుందా, వాటర్ ఎవాపరేట్ అయిపోయిందో లేదో చూసుకోవాలి. అలానే మనం ఓవర్గా కూడా ఫ్రై చేసేయకూడదు ఆకుల్ని. ఈ లోపల మన రైస్ కూడా మంచిగా ఉడికిపోయింది. మన రైస్ ముద్దగా అయిపోతే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని పలచగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం కడాయిలో ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్. దీన్ని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మన వేడి దాల్ పాలక్ కిచిడి రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.